హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ పాలకూర పకోడీ. ఈ పకోడీ నేను చెప్పే విధంగా చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఇది చేయడానికి పాలకూరని ఇట్లా సన్నగా కట్ చేసుకొని ఇందులోకి వాటర్ పోసుకొని ఇప్పుడు వాటర్లో నుంచి తీసేసుకోవాలి. ఇట్లా వాష్ చేసుకున్న పాలకూరని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులోకి 4 స్పూన్స్ శనగపిండిని వేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీని బట్టి శనగపిండిని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇందులోకి 2 స్పూన్ల బియ్యపిండిని వేసుకోవాలి. బియ్యపిండి వేసుకోవడం వల్ల క్రిస్పీగా ఉంటాయి. కొన్ని నువ్వులను వేసుకోవాలి. వాము, జీలకర్రని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. చిటికెడు వంట సోడా వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కారం వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. చూడండి, శనగపిండి ఇంకా పడుతుంది కదా. ఇట్లా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇందులోకి 2 స్పూన్ల శనగపిండిని వేసుకోవాలి. ఇక్కడ నాకు ఒక కట్ట పాలకూరకి 6 స్పూన్ల శనగపిండి పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇట్లా కలుపుకున్న తర్వాత ఇందులోకి జస్ట్ కొన్ని వాటర్ వేసుకొని పిండి కలుపుకోవాలి. చూడండి, ఈ పిండి వీడియోలో నేను చూపించే విధంగా ఉండాలి. ఇప్పుడు పాన్ పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇట్లా కొంచెం కొంచెం పిండిని తీసుకొని పకోడీలాగా వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇట్లా 2 వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇట్లా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి. మిగతా పిండిని కూడా ఈ విధంగానే పకోడీలు వేసుకొని తీసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా చేసుకునే పాలకూర పకోడీ రెసిపీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.